ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా ఆత్మబోధ అనేటువంటి గ్రంథం పైన మనకున్న పరిజ్ఞానములో మనం ప్రస్తావన చేసుకుందాం. ఈ ఆత్మబోధ అనేటువంటి గ్రంథం ఎక్కడొస్తుంది? జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క వేదాంత వాంగ్మయములో ప్రకరణ గ్రంథం అనేటువంటి పేరుతో మరి అనేక గ్రంథాలు 200కు పైగా ఉన్నటువంటి ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. అందులో అత్యంత ప్రామాణికమైనటువంటిది మనకు ఆత్మబోధ. వివేక చూడమని, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, తత్వబోధ అనేటివి ప్రకరణ గ్రంథాలు. ప్రకరణము అంటే అందరికీ సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో మరి వేదాంతం సాగుతుంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత వీటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు. ఆచార్యులు వారు రచించినటువంటి భాష్యాలలో అత్యంత ప్రామాణికమైనటువంటివి ఈ ఉపనిషత్తులు. దశోపనిషత్తులకు భాష్యాన్ని రచించారు. అలాగే బ్రహ్మసూత్రములకు 555 సూత్రములకు, బాదరాయణ సూత్రములకు భాష్యాన్ని రచించారు. శృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము, స్మృతి ప్రస్థానము. శృతి ప్రస్థానము అనగా ఉపనిషత్తులు, న్యాయ ప్రస్థానము అనగా బ్రహ్మసూత్రములు, స్మృతి ప్రస్థానము అనగా భగవద్గీత. వీటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు. వేదాంతాన్ని ఎవరైనా కూలాంకషంగా సద్గురువుల ద్వారా తెలుసుకోవాలి అంటే ఈ ప్రస్థానత్రయమే శరణ్యము, ఇంకా వేరు మార్గము లేదు. అందులోంటి వచ్చినవే అనేక శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తు ఇవన్నీ కూడా అందులోంటి వచ్చినవే. కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు ఎవరు బ్రహ్మజ్ఞానానికి అర్హతను పొందినవారు మనం నిర్ణయించనక్కర్లేదు. శాస్త్రమే పరమ ప్రమాణం. జగద్గురు శంకరాచార్యులు వారే ఆత్మబోధలో మనకు అధికారి నిరూపణము చేయడం అనేది. అలాగే వ్యాసులు వారు బ్రహ్మసూత్రములలో మనకు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. సాధన సంపత్తి పిమ్మట ఆత్మవిచారణ చెయ్యండి అని చెప్పడం జరిగినది మొదటి సూత్రములోని. అలాగే శంకరులు వారు కూడా మనకు ఆత్మబోధలో తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే అని చెప్పడం జరిగినది. కాబట్టి తపస్సుచే పాపములను పోగొట్టుకున్నవారు, నిర్మల చిత్తులు, వైరాగ్య సంపన్నులైనటువంటి వారికి ఆత్మబోధ విధింపబడినది, అంటే బోధింపబడినది వారి కోసమే. తపోభిః క్షీణపాపానాం అంటే పాపములు తొలగించుకున్నవారు. తొలగించుకోవడం అంటేనేమి? నిష్కామ భావనతో సత్కర్మలను ఆచరించడమే, పుణ్యకర్మలను ఆచరించి ఈశ్వరార్పణ భావన చేయడమే, స్వధర్మానుష్ఠానమే. ఎవరికెవరికి ఏ ఏ కర్మలు విధింపబడినాయో అవి ఈశ్వరార్పణ భావనతో కర్మలు ఆచరించడమే తపస్సు. ఇక్కడ తపస్సు అంటే ఇంకా వేరే ఆలోచన కాదు. ఇక్కడ చెప్పబడినటువంటి అంశం ఇదే. తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే అనేది అనుబంధ చతుష్టయం ఇక్కడ చెప్పబడినది. ఏ గ్రంథాన్నైనా గ్రంథకర్త రాసేటప్పుడు దానివల్ల విషయమేమి, ప్రయోజనమేమి, సంబంధమేమి, ఎవరు దీన్ని చదవాలి? విషయమేమి? ఇక్కడ బ్రహ్మజ్ఞానమే, ఆత్మజ్ఞానమే విషయం. ప్రయోజనమేమి? మోక్షమే, ముక్తే ఇక్కడ ప్రయోజనం. సంబంధమేమి? ఆ జ్ఞానమునకు సంబంధించినటువంటి సత్కర్మాచరణ చేసి మనో నిర్మలము చేసుకొని, చిత్తశుద్ధిని చేసుకొని, చిత్తం పరిపాకం చేసుకొని ఆత్మ విషయాన్ని తెలుసుకోవడం కొరకే సంబంధం. ఇక అధికారి, సాధన సంపత్తి కలిగిన వాడే అధికారి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామోత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము ఇక్కడ చెప్పడం జరిగినది. ఇక్కడ చిత్తం పాపరహితం కావాలి. చిత్తం పాపరహితం అంటే అంతఃకరణ శుద్ధి కలగడమే. అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి వారికే ఈ ఆత్మబోధ విధింపబడినది.
తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. చూడండి, ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. అటువంటి వారి కొరకే ఈ గ్రంథము తెలపడమైనది, ఈ గ్రంథము రాస్తున్నాము అని చెప్పడం జరిగినది. ఇక్కడ ఆత్మ అనగా మనం గుర్తించుకోవాలి. ఆత్మ అనేది మనం రోజు వింటున్నాం. ఆత్మ అంటే నేను అనేటువంటి స్ఫురణ. ఈ నేను అనేటువంటి స్ఫురణ ఏది ఉండడం వల్ల మనకు తెలియబడుతున్నదో అదే ఆత్మ అంటారు మహనీయులు. కాబట్టి అట్టి ఈ నేను ఎక్కడ పుడుచున్నదో చిరునామా, ఆ నేనును విచారిస్తే తాను పుట్టుచోటు లయమవ్వడమే ముక్తి, కైవల్యము, మోక్షము, జన్మరాహిత్యము. దేని నుండి విడుదల? సాంసారిక బంధముల నుండి విడుబడుటయే ముక్తి, మోక్షము. కాబట్టి అట్టి ముక్తిని మనకు అనుగ్రహించేదే, అట్టి ముక్తిని మనకు బోధించేటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది ఆత్మబోధ. వివేక చూడామణిలో 600 శ్లోకాలు ఉన్నవి. 600 శ్లోకములు కూడా నీవెవరో కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములను బోధించేటువంటివి 600 శ్లోకములు ఇందులో ఉన్న సారాంశం. అయితే ఈ ఆత్మబోధలో మనకు 68 శ్లోకాలు మాత్రమే ఉన్నవి. 68 శ్లోకాలలో మనకు తెలిసినంతలో, మనకు సామర్థ్యం ఉన్నంతలో ఒక్క శ్లోకాన్ని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అటువంటి ఆత్మబోధను, ఆత్మజ్ఞానాన్ని మనకు అందించేటువంటిది ఈ ఆత్మబోధ అనేటువంటి చిన్న గ్రంథం. ఆయన రచించినటువంటి అనేక శాస్త్రములలో ఈ ప్రకరణ గ్రంథములలో ఆణిముత్యము లాంటిది ఆత్మబోధ. బోధ అంటే జ్ఞానం. బ్రహ్మబోధ, ఆత్మబోధ. 2 బోధలు లేవు, 2 జ్ఞానాలు లేవు, ఒకే జ్ఞానం. ఆత్మబోధన్నా బ్రహ్మబోధన్నా ఒకటే. కాబట్టి మనము తెలుసుకోవాలి, మరి చిత్తం పరిపాకము చెందిన వారికి మాత్రమే ఆత్మజ్ఞానము, చిత్తం పాపరహితం కలిగిన వారికి మాత్రమే ఆత్మజ్ఞానం, పాప ప్రక్షాళనం చేసుకున్న వారికే ఈ ఆత్మబోధ విధింపబడినది అని చెప్పడం జరిగినది. కాబట్టి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి దగ్గరకు కావ్యకంఠ గణపతి ముని వచ్చారు. ఆయన ఎన్నో పూజలు చేశారు, వ్రతాలు చేశారు, తీర్థయాత్రలు సేవించారు. ఇంటి దగ్గర 6 మాసాలు ఉంటే బయట దేశ సంచారంలోనే 6 మాసాలు ఉండేవారు. అలా తన కుటుంబంలో ఒప్పందం చేసుకున్నారు. కొండ మీద ఉన్న కాలంలో, రమణ మహర్షుల వారు కొండ మీద ఉన్న కాలంలో బ్రాహ్మణ స్వామి అని పేరు ఆయనకు. అరుణాచలంలో ఉన్నారు, గొప్ప తపోనిష్టా గరిష్ఠుడైనటువంటి ఒక బ్రాహ్మణ స్వామి అని చెప్పి ఎవరో అంటూ ఉంటే మరి కావ్యకంఠ గణపతి ముని విన్నారు. విని అరుణాచలం చేరుకున్నారు. పైన కొండ మీద స్వామివారు గుహలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళారు. స్వామి మౌనంగా ఉన్నారు, ఎవరితో మాట్లాడరు. స్వామి, చేయవలసినటువన్నీ సత్కర్మలు చేశాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను, తపస్సు చేశాను, పూజలు ఆచరించాను, యోగాభ్యాసం చేశాను, ధ్యానం చేశాను. తపస్సు అంటే నాకేదో బోధపడలేదు, ఏదో తెలియని ఎలితి కొరత నన్ను పట్టి పీడిస్తున్నది. తపస్సు అనగా ఏమి అని చెప్పి కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షిని అడిగినప్పుడు మౌనముగా ఆ కావ్యకంఠ గణపతి ముని ముఖము యందు చూసి, నేను ఎందుండి పొడముచున్నదో, ఎక్కడ స్థితి పొందుచున్నదో, ఎక్కడ లయముందుచున్నదో, ఈ ఆది మధ్యమము అంతమము గుర్తించిన అదే తపస్సు అని చెప్పడం జరిగినది. అప్పుడు ఈ కావ్యకంఠ గణపతి ముని అధికారి కదా, చిత్తశుద్ధి కలిగిన వాడు కనుక వెంటనే ఆ సూక్ష్మాన్ని గుర్తించాడు. అందులో 2-3 గంటల కాలము ధ్యాన స్థితిలో మిగిలిపోయినాడు. కాబట్టి మనం కూడా ఈ నేను పుట్టు చిరునామా, అది ఎక్కడ పుట్టిందో అక్కడే లయం అవ్వడం. ఎక్కడ పుట్టింది? శుద్ధ నిర్గుణమైనటువంటి పరిపూర్ణ బ్రహ్మమునందు ఒక లేఖనే తోసినటువంటి ఒక తలంపు, శుద్ధ జలమునందు ఏ విధముగా అయితే తరంగములు తోస్తున్నవో ఆ విధముగానే శుద్ధ నిర్గుణ పరిపూర్ణ బ్రహ్మమునందు ఈ నేననేటువంటిది ఒక వృత్తి మాత్రమే. అంతఃకరణ వృత్తియే ఈ నేననేది కూడా. ఆ వృత్తి ఎక్కడ పుట్టిందో, మనం ఆ నేననే తలంపు ఎక్కడ పుట్టినదో అక్కడ విచారణ చేస్తే నేను పుట్టుచోటు, అందులో లయమైపోవడమే ముక్తి, మోక్షము, కైవల్యము, జన్మరాహిత్యము. ముక్తి అనగా సకల బంధముల నుండి విముక్తిని పొందడమే, సాంసారిక బంధముల నుండి విముక్తి పొందడమే ముక్తి, మోక్షము, కైవల్యము.
అటువంటి ఆత్మబోధను మనకు అందించేటువంటిదే ఈ గ్రంథము, ఆత్మబోధ అనేటువంటి గ్రంథము. అయితే ఇక్కడ ఏ గ్రంథాన్నైనా రాసేటప్పుడు ఎవరి కోసము, విషయం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, సంబంధం ఏమిటి అని అడుగుతారు. దీన్నే మనం గుర్తించాలి. అనుబంధ చతుష్టయము అంటారు ఈ విషయాన్ని. విషయము ఏమిటి? ఇక్కడ బ్రహ్మజ్ఞానమే. ప్రయోజనమేమి? ఈ గ్రంథం చదవడం వల్ల విషయమేమి? జ్ఞానము. ప్రయోజనమేమి? ముక్తి ప్రయోజనం, మోక్షమే. సంబంధమేమి? సత్కర్మలను ఆచరించి ఆ జ్ఞానాన్ని పొందడం కొరకు సహాయ సాధనలు. అధికారి ఎవరు? సాధన సంపత్తి కలిగిన వారే అధికారి. అందుకనే ఇక్కడ అనుబంధ చతుష్టయాన్ని ఒక్క శ్లోకములో చెప్పేయడం జరిగినది. తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే అని ఒక్క శ్లోకములోనే సాధన సంపత్తి అంతా చెప్పేయడం జరిగినది. తపస్సుల చేత పాపములను పోగొట్టుకున్నవారు నిత్య నైమిత్తికాది కర్మలను చిత్తశుద్ధితో ఈశ్వరార్పణము చేయుటే తపస్సు ఇందులోని భాగం. స్వధర్మాచరణయే తపస్సు, సత్కర్మ అనుష్ఠానమే తపస్సు అని చెప్పడం జరిగినది. కాబట్టి చిత్తం పాపరహితం కావాలి. పాపరహితం అంటే అంతఃకరణ శుద్ధి కలగడమే. కాబట్టి అటువంటి వారికి మాత్రమే ఈ ఆత్మబోధ విధింపబడినది. అటువంటి వాళ్లే దీనికి అర్హులు అని చెప్పడం జరిగినది. కాబట్టి మనలో మనంగా విచారించుకొని, నాకు మనసు చాంచల్యముగా ఉన్నదా, నా మనసు వ్యాకులతగా ఉన్నదా, నా మనసు డోలాయమానంగా ఉన్నదా, ఓహో ఇందులో ఏదో కాలుష్యం ఉన్నది, ఇందులో ఏదో వాసనలు ఉన్నవని గుర్తించి ఈశ్వరార్పణ భావనతో సత్కర్మలను ఆచరించడమే, పుణ్యకర్మలను ఆచరించడమే. ధ్యానము, యోగము, జపము, తపస్సు ఇవన్నీ చేసి చిత్తం పరిపాకం చేసుకోవడం, చిత్తం పాపరహితం చేసుకోవడం, చిత్తాన్ని నిర్మలం చేసుకోవడం. అప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం అనేటువంటి అనుభవం మనకు వస్తుంది. ఆత్మబోధ బోధపడుతుంది మనకు. కాబట్టి మరి కర్మలు ఎందుకు చేయాలి? సరాసరి ఆత్మజ్ఞానాన్ని, ఆత్మవిచారణ చేయొచ్చు కదా అంటే ఆత్మశుద్ధి లేని వారికి, మరి అంతఃకరణము శుద్ధము లేనటువంటి వారికి ఆత్మజ్ఞానము ఎంత బోధించినా, ఎంత ఉపనిషత్తుల బోధ విన్నా వైరాగ్యము లేకుండా ఈ జ్ఞానము పండదు. వైరాగ్యము లేనటువంటి వారికి ఏ విధమైన ఉపనిషత్తులు కానీ వేదాంగాలు కానీ అవి చదవడం వల్ల ఘోష అవుతుంది, ఆ భాష ఘోష అవుతుంది, ఘోష కంఠ శ్వాస అవుతుంది, ప్రయోజనం లేదు. కాబట్టి మీరంతా కూడా గ్రహించి సత్యాన్ని తెలుసుకొని ఈ జన్మలోనే మనము మన స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం గుర్తించాలి. హరి ఓం.